తిరుమల పవిత్ర లడ్డును కూటమి నాయకులు అపవిత్రం చేశారని, వారి దుశ్చర్యతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. భక్తులకు తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, జంతుకొవ్వు అవశేషాలు లడ్డులో కలవలేదని సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన సిట్ స్పష్టంగా పేర్కొందని అన్నారు. రాజకీయ కుట్రతో నిరాధార ఆరోపణలు చేసిన అధికార పార్టీ నాయకులు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వరస్వామి భక్తులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని, తాజాగా రసాయనాలు కలిశాయంటూ ప్రకటనలు చేస్తున్నారు. దేవదేవుడితో ఇన్నాళ్లూ రాజకీయం చేసిన కూటమి నాయకులు ప్రస్తుతం ముక్కోటిపైన కూడా అభండాలు వేస్తున్నారని, క్షమాపణలు చెప్పి చేసిన పాపాన్ని కడుక్కోవాల్సింది పోయి ఇంకా ఏవేవో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చేసిన తప్పుడు మాటలకి ఆపండి దయచేసి. చాలు, ఇంకా దేవుడి విషయంలో భక్తుల మనోభావాలతో ఆడుకున్నది ఇంకా చాలు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతకంటే ఈ వయసులో మీరు ఇంతకంటే దిగజారడం బాగోదు. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే సమయంలో గౌరవంగా రిటైర్మెంట్ తీసుకుంటే హుందాగా ఉంటుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలని చెప్పేసి ఇంత నీచమైన ఆరోపణలు. సరే, టీటీడీలో ఏవైతే టెస్టింగ్ మెథడ్స్ ఫాలో అవుతున్నారో గత కొన్ని సంవత్సరాలుగా అవే ఫాలో అవుతున్నారు. పోనీ ఆ శాంప్లింగ్స్ ఏమన్నా బయట టెస్టింగ్ చేసినప్పుడు అది కూడా ఎక్కడ తీశారు? ఎన్డీఆర్ఏ, ఎన్డీడీబీ, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ల్యాబ్స్. అవి దేశంలోనే కాదు ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్, ఎఫ్ఎస్ఎస్ఐ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్లో రన్ చేసే ల్యాబ్స్లో ఒక రిపోర్ట్ వచ్చింది అని అంటే మోరర్లెస్ అది ప్రామాణికంగా ఉంటుంది. మధ్యలో కోర్టులు ఏమని చెప్పే ఇటువంటి అంశాలపైన ఆధారాలు లేకుండా మాట్లాడొద్దని చెప్పినప్పటికీ కూడా ఇంకా మేము మాట్లాడిందే కరెక్టు, ఇంకా ఏదో జరిగిపోయిందని చెప్పేసి మీడియా ముఖంగా కానివ్వండి, ఫ్లెక్సీ హోర్డింగ్స్లో కానివ్వండి, మా పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడడం అనేది దిగజారుడు తనమే కాదు, అది రాజకీయంగా దిగజారుడే కాదు, నైతికంగా కూడా పతన దిశగా వాళ్ళు ఆలోచిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కొన్ని ముఖ్యమైన డేట్స్లో జరిగే ట్యాంకర్స్ టీటీడీ ల్యాబ్స్లో ప్రైమరీగా శాంప్లింగ్లో టెస్టింగ్ చేసినప్పుడు మైనర్ డీవియేషన్స్ ఉన్నప్పుడు ఆ ట్యాంకర్స్ని వెనక్కి పంపారు. వెనక్కి పంపితే 27 జూలై 2024 తెల్లవారుజామున శ్రీకాళహస్తిలోని రాఘవేంద్ర స్టోన్ క్రషర్ వైష్ణవి డైరీకి 2 కిలోమీటర్ల దూరంలో తీసుకొని వెళ్ళి పార్క్ చేశారు. తర్వాత అదే ట్యాంకర్స్ మళ్ళీ లోపల తీసుకొని వచ్చి ఉపయోగించారు. ఇది ఎప్పుడు జరిగింది? మీరు అధికారంలో ఉన్నప్పుడు కాదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ శాంప్లింగ్ అండ్ టెస్టింగ్ టీటీడీ ల్యాబ్స్లో ఒక డీవియేషన్ మాట వరుసకు వెనక్కి పంపి మళ్ళీ అదే ట్యాంకర్స్ లోపల తీసుకుని వచ్చేసినప్పుడు తప్పు ఎవడు చేసినట్లు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లేకపోతే అప్పుడున్న టీటీడీ పాలకవర్గం జరిగినట్ల, మీ సమయంలో జరిగినట్ల? శాంప్లింగ్ ఏ టైంలో తీశారు? మీ టెన్యూర్లోనే కదా. మరి ఇన్ని జరిగినప్పుడు మీరేం చెప్పారు? శ్యామలరావు అనే వ్యక్తిని తీసుకొచ్చాం, టీటీడీని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఇప్పుడు శ్యామలరావే కరెక్ట్ కాదు అని చెప్పేసి సింగాల్ గారిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన తీసి ఇంకొకరిని అనుకుంటాను అంటే రవిచంద్ర. అధికారులు మీ టైంలోనే నియమించమయ్యారు, శాంప్లింగ్ కూడా మీ టైంలోనే జరిగింది. మీరు అసలు అంతిమంగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? జస్ట్ బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి అతని మతానికి వ్యతిరేకంగా హిందూ మతం మీద ఏదో చేస్తాడని